జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ నవరాత్రి సిరీస్లో మళ్ళీ భాగంగా మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ ఒక వెరైటీ ఆఫ్ కంటెంట్తో. సో బాగా హ్యాపీగా ఇలా వర్షం పడేలాగా మబ్బు వేసేసిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30 2:45 అవుతుంది. సో మార్నింగ్ నుంచి నేను కొంచెం వర్క్లో ఉండిపోయాను. ఇలా చూడండి, ఇలా ఈ మొలకలన్నీ ఇలా మెల్లిమెల్లిగా వచ్చేసాయి. నాకు తెలిసి డే 3కి ఇంకొంచెం పైకి వచ్చేస్తాయి. సో హ్యాపీగా అనమాట. యాక్చువల్గా అదే రోజు వేస్తారు, బట్ నేను కొంచెం ముందే వేసేసి పెట్టుకుంటాను. కొంచెం ఎందుకంటే డెకరేషన్కి కూడా బాగుంటుంది, మంచిగా కనపడుతుంది ఫొటోస్లో కానీ మనకి వాల్ డెకరేషన్ దగ్గర అని చెప్పేసి ముందే వేసుకుంటాను అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇవి అక్కడ తీసుకెళ్ళి పెడతాను. డెకరేషన్ అమ్మవారి ఫోటో అవన్నీ, కలుషము, అఖండ దీపం అన్నీ పెట్టుకున్న తర్వాత మెల్లిగా ఇది ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ చూసుకొని మరి అక్కడ ప్లేస్ చేస్తాను అనమాట. సో ఇలా ఉంది. సో వర్షం పడేలాగైతే ఉంది. సో పడుతూనే ఉంది చూడండి. ఆల్మోస్ట్ నేను చెప్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది వర్షము. బట్ ఏంటో మార్నింగ్ అంతా ఎండగా ఉంది. అసలు ఫుల్ ఎండ, అసలు విపరీతమైన ఎండ అవుతుంది. ఈవినింగ్ ఏమో వర్షం పడుతుంది. సో మా లూసీగాడు చూస్తూ ఉన్నాడు, మమ్మీ ఏం చేస్తుంది అని చెప్పి ఎత్తుకోమంటుంది. నేను ఎత్తుకొని ఇప్పుడు నాకు ఓపిక లేదు అని చెప్తున్నాను నేను. సో మార్నింగ్ నుంచి కొంచెం షూస్, చెప్పులు ఇవన్నీ తీసి కూడా నీట్గా చేసుకొని అవన్నీ పనులు అయ్యాయి. ఎంట్రన్స్ అయిపోయింది, ఎంట్రన్స్ చేసేసాను అనమాట. సో అక్కడ కూడా కొంచెం నీట్గా చేసేసుకొని బాల్కనీస్ అన్నీ నీట్గా అయిపోయాయి అనమాట. సో ఇంకా ఏం లేదు, రేపటి నుంచి ఇంకా డెకరేషన్ మొత్తం ఇంకా డెకరేషన్ మీద ఫోకస్ చేయాలి. సో ఇలా షూస్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అన్నీ పిల్లలవి అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. సో ఇంకొంచెం ఉంది డెకరేషన్, అది కొంచెం ఇంకా చెయ్యాలి. ఎండ వాన ఇంట్లో ఉబ్బరం, 3 deadly కాంబినేషన్స్. ఎండ వాన ఇంట్లో ఉబ్బరం, ఈ 3 చాలా మంచి కాంబినేషన్స్ అనమాట. ఈ డ్రెస్ వేసుకున్నా కానీ ఇప్పుడు చెప్పలు వచ్చేస్తున్నాయి నాకైతే. ఏంటో వెదరు ఏమైపోతుందో, లోకం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ లోకం. మా లూసీ లోకం అయితే పెద్దగా ఉంది కదా, లూచి లోకం, లూచి లోకం, లూచి 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 వెయిట్ చేస్తుంది శుభం కోసం. ట్రీట్ తెస్తాను అనేవాడు. సో వంట చేసేసుకున్నాము. 3 అయిపోయింది ఆల్మోస్ట్. ఇక చాలా 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 ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. ఫస్ట్ ఇంత లేట్ అయిపోయింది. ఇస్తున్నా క్యారెట్ అన్న కొడతాడు, ఇట్లా బాబో చేస్తాడు. వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇచ్చేసిన కట్ చేద్దా. తిను క్యారెట్ తిను, నేను మమ్మీ కూడా తింటాను. మమ్మీ తిను, తిను, బాగుంది. తిను. పైన కూర్చోబెట్టరు, బయట చూడుకో, వాన వస్తుంది చూడుకో. 5 minutes వస్తాడు నాకు శుభమాన్. ఓకే పోయి, బయట వర్షము, ఇంట్లో ఏమో కావాలి చెంబు వచ్చేస్తున్నాను. సరే 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 ఎత్తుకోవాలి. ఎత్తుకోవాలి, ఎత్తుకుంటే ఎట్లా? వంట దగ్గర వచ్చారా, దాగించి రావద్దు కదా. ఆయన వచ్చి 3 అవుతుంది ఇప్పుడు. అమ్మ చాలా లేట్ అయిపోయింది వాళ్ళ వంట తిరిగి. మార్నింగ్ నుంచి బయట క్లీనింగ్, బాల్కనీ క్లీనింగ్. సర్వెంట్స్ పెట్టుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్.
మీరేమంటారు? సేమ్ అదే అంటారా? ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు, నా పని నేనే చేసుకోవడం నాకు ఇష్టం. లేట్ అయినా ఇబ్బంది అయినా ఏదైనా మన చేతితో మనం చేసుకుంటే కిక్కే వేరప్ప కదా లూసి, ఆ కిక్కే వేరప్ప. ఇది ఉల్లిగడ్డ. నువ్వు ఉల్లిగడ్డని ఏదో అనుకొని తినేద్దాం అనుకుంటున్నావు. మండిపోతుంది లూచికి. మా లూసి పాప కింద వెయిటింగ్ నా కోసం. లూచి పాప ఎందుకు కొట్ట చేసినావు? చూడండి ఎట్లా చెమటలు వస్తున్నాయి బాబు. ఈ డ్రెస్ వేసుకున్న ఇలాగే ఉంది, నైట్ వేసుకొని చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఈ గాజులతో మేము ఆల్రెడీ ఆ రోజు చేసి పెట్టాం కదా, సో దీనికి కొంచెం డెకరేషన్ ఇంకొంచెం చేసి ఇక్కడ హ్యాంగ్ చేయాలని చెప్పేసి నేను మా పాప కూర్చున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అక్కడైతే అన్నీ చున్నీస్ అన్నీ తీసుకొచ్చి అదైతే అయిపోయింది మొత్తము. తెచ్చిండు అన్న ట్రీట్. వా మొత్తం ఇచ్చేసినావా? మొత్తం అది అట్లా మెల్లిగా తిన్నట్లేదు, ఫాస్ట్గా తినేస్తుంది. అట్లా ఇవ్వకూడదు. చూడు గొంతులో దొంగమున్నా. మొత్తం తినేసినావా? ఇంకోటి కాదు, మమ్మ తిని, ఇంకా మమ్మ తినేసే, ఇంకా చాలు ట్రీట్ చాలు. అక్కడ పెట్టిండంట పైన చైర్ మీద. ఇక్కడ పెట్టిండు అన్న ట్రీట్. ఏది ట్రీట్ ఏదమ్మా? అక్కడ పెట్టిండా పైన. మొన్న మమ్మీ కూడా కరిగిపోయి ఒకటి ఇచ్చేస్తుంది నీకు. జయమాతాది. ఇలా ఈవినింగ్ కొంచెం పూజ సామాన్లు అవి తెచ్చుకోవడానికి బయటకు వచ్చాము. సో అమ్మవార్లు వెళ్తున్నాయి, బాగా అనిపిస్తుంది. అమ్మవార్లు వెళ్తున్నాయి, సో మంచిగా హ్యాపీగా ఇట్లా తీసుకెళ్తున్నారు అందరూ. ఈసారి కూడా బాగానే అందరూ పెట్టుకుంటున్నారు. లైక్ ముందు అక్కడక్కడ దేవి నవరాత్రులు జరిపేవాళ్ళు, ఇప్పుడు కొంచెం గల్లీ గల్లీకి కూడా కనపడుతున్నాయి. చూడండి, రెండు విగ్రహాలు వెళ్తున్నాయి మా ముందు నుంచి. సో హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఆ వైబ్స్ వస్తుంటే ఇంకా చేయాలి అని మంచి థాట్స్ వస్తున్నాయి అన్నమాట. సో అమ్మవారు అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను. మీ కోరికలు, అందరి కోరికలు, నా కోరికలు అందరివి తీరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అనమాట. పాపం వీళ్ళు ఎవరో ఎంత పూజ చేస్తున్నారో, భక్తితో తీసుకెళ్తున్నారు. సో వీళ్ళందరి కోరికలు కానీ అందరివి మనం చూస్తున్న వాళ్ళు, రోడ్ మీద బస్సులో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే చూస్తున్నారో అందరి కోరికలు తీరాలని నేను ఆశిస్తున్నాను అనమాట. అండ్ మళ్ళీ కంటిన్యూయేషన్, మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ డెకరేషన్, బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని. సో బ్యాలెన్స్ చేసుకోవాలండి, తప్పదు. సో ఇది ఇలా కొంచెం అన్నీ హ్యాంగ్ చేసాము. సో అద్దాలతో చేసి ఏంటంటే కొంచెం ఆ వైబ్స్ వేరు ఉంటాయి, బాగా అనిపిస్తుంది. ఇలా చేసుకొని అక్కడ స్టిక్ చేసేసామన్నమాట వాల్కి. సో మా పాప హెల్ప్ చేస్తూ ఉంది. తను నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, తనకు అందదని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. బట్ ప్రతిదీ పైకి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. స్టూల్ చిన్నగా ఉంది అండ్ యాక్చువల్గా ల్యాడర్ తెచ్చుకోవాలి ఒకటి. సో అది ఒకటి మిస్ అయ్యాము ఈసారి. నెక్స్ట్ నవరాత్రి తప్పకుండా ఒక ల్యాడర్ అనేది కంపల్సరీగా ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను, నేనైతే కోరుకుంటున్నాను. బికాస్ చాలా కష్టం అండి, మగపిల్లలు ఊరికే పిలిచి వాళ్ళతో చేపియాలంటే ఇబ్బంది అయిపోతుంది నాకు. సో ప్రతిదీ మనము అడగలేం కదా వాళ్ళని. సో ఇలా ఈ డెకరేషన్ ఇదంతా ఇలా చేసుకుంటున్నాం అన్నమాట.
అమ్మ వాళ్ళు ఈరోజు పెద్దలకి పూజ చేస్తున్నారనమాట. సో పిలిచారు. సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి స్వీట్ బాక్స్ తీసుకుంటున్నాను. మా నాన్నమ్మది, మా తాతయ్య గారిది పూజ అనమాట ఈరోజు. అందరూ వస్తున్నారు. సో నాకు చాలా హడావిడిగా ఉంది. మమ్మీ నేను రాలేనేమో అంటే కొంచెం ఫోర్స్ చేస్తే ఇంకా తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. సో ఏంటంటే అందరు ఉంటే బాగుంటుంది అని అంటారు. సరే అని వెళ్ళాము. ఇది మా ఫ్యామిలీ అనమాట. మా చిన్న ముద్దు ఫ్యామిలీ. సో అందరం కలిస్తే బాగా అనిపించింది. పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, హ్యాపీగా ఉంది. మొబైల్స్ అన్నీ వదిలేసుకొని ఇక్కడ హ్యాపీగా వీళ్ళు ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు మా రోజులన్నీ గుర్తొస్తున్నాయి. మా మామగారు అనమాట, మా మీనమామ, వీళ్ళందరూ మా కజిన్స్ పిల్లలు, మా అక్క పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా ఇంక పక్కన తమ్ముడు ఉంటాడు వాళ్ళ పిల్లలు, మా ఇంకొక కజిన్ ఉంది తన పాప బాబు, ఇంతమంది అందరు ఇలా ఆడుకుంటున్నారనమాట హ్యాపీగా. చాలాసేపు ఆడుకున్నారు. మా పాపకేమో ఎగ్జామ్ ఉంది రేపు, అదే టెన్షన్గా ఒకటి ఉంది. ఇక్కడ నవరాత్రులు పూజ డెకరేషన్ చేయాలి ఇంకా. సో మమ్మీ డాడీ ఇంకా పంపించట్లేదు నన్ను అయితే. సరే అని కాసేపు కూర్చొని భోంచేసుకొని చేసుకొని ఈవినింగ్ టీ కొంచెంసేపు ఉండి టీ తాగేసేసి ఇంకా బయలుదేరామన్నమాట. సో పిల్లలు చూడండి వాళ్ళు ఆడుకుని మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ ఆటలు మేము ఆడేవాళ్ళము ఇవన్నీ. సో ఇలాంటి ఆటలు ఇప్పుడు పిల్లలకి ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు ఉట్టి మొబైలు, చదువులు, స్క్రీన్లు తప్ప వాళ్ళకి పాపం ఎక్కడ ఆడుకోవడానికి ఉండట్లేదు అసలు. సో ఇలా ఆటలు పాటలతో ఆ రోజు ఇలా అయిపోయింది మాది. ఈవినింగ్ మధ్యాహ్నం మళ్ళీ బజార్కి వెళ్ళాలి, కొన్ని బల్బ్స్ అవి తీసుకొని రావాలి. సో అదే ఆలోచిస్తున్నాను ఎలా వెళ్ళాలి, ఇట్లా ఏం చేయాలి. ఇంకా రేపే ఇంకా నవరాత్రులు అనమాట. సో పూజ అంటే అమావాస్య కాబట్టి కొన్ని దేవుడి దగ్గర ఇంకా నేను క్లీన్ చేసుకోలేదు, అది రేపే చేసుకుందాం మార్నింగ్ నుంచి అని అనుకున్నాను. ఇంకా అదొకటి పెండింగ్ ఉండిపోయింది దేవుడి దగ్గర. సో అది మార్నింగ్ నుంచి చేసుకోవాలన్నమాట. సో మా అమావాస్యకి నేను దేవుడి దగ్గర ఏం క్లీన్ చేయను అనమాట. అమావాస్య అయిన తర్వాతనే చేసుకుంటాను. ఏదన్నా పూజ ఉన్నా మార్నింగే చేసుకుంటాను అసలు యాక్చువల్గా. సో ఇలా ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి మాది. సో ఇంకా దగ్గు కాఫ్ తగ్గట్లేదు, నాకు వస్తూనే ఉంది పోతూనే ఉంది అది. ఇంకా నేను దాన్ని పట్టించుకోవట్లేదు అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. హోప్ ఈ చిన్ని కంటెంట్స్ మీకు నచ్చి ఉంటాయి. నాతో పాటు మీరు ట్రావెల్ చేస్తున్నారు ఈ నవరాత్రి సిరీస్లో. సో ఇలా ఈ నవరాత్రులకి నేను మీ అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందరూ మా ఇంటికి తప్పకుండా రండి. ఈ ఆన్లైన్ ద్వారా, ఈ వీడియో ద్వారా మీరందరూ మాతో ఉన్నారని అనుకుంటున్నాను. మీ ఆశీస్సులు నాతో ఉన్నాయి అండ్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉన్నాయి. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే లైక్ చేస్తున్నారో అందరికీ అమ్మవారు మీ కోరికల్ని నెరవేర్చాలి అని కోరుకుంటూ ఈ బ్లాగ్ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తానండి. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ సరికొత్త బ్లాగ్ రేపటితో నవరాత్రులు డే 1తో మనము స్టార్ట్ చేసుకుందాము మన బ్లాగ్ని. సో అంతవరకు సీ యూ సూన్ అండి. బాయ్ ఫర్ నౌ.